హాయ్ అండి. వీకెండ్ లంచ్ కోసం బెస్ట్ మటన్ కర్రీ రెసిపీ ఎప్పుడు ఒకే టేస్ట్ రావాలి అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే సేమ్ టేస్ట్ అలానే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఫ్రెష్ మటన్ తీసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని మనకి సరిపడినంత రాక్ సాల్ట్ అలానే ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అల్లం పేస్ట్ అప్పటికప్పుడైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ 3 స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగు యాడ్ చేస్తున్నామండి. ఈ విధంగా అన్ని ముక్కలకి మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాము అంటే ముక్కలకి మసాలా అంతా పట్టేస్తుంది. నెక్స్ట్ కర్రీలోకి కావాల్సిన టమాటోస్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చిస్ కూడా ఒకేసారి మనం కట్ చేసేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ అలానే 2 టమాటోస్ అయితే సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చి కూడా సరిపోతాయండి. ఇక్కడ నెక్స్ట్ కుక్కర్లో మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 4 or 5 చెక్క కూడా యాడ్ చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5 or 6 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందామండి. గ్రేవీ కోసం మనం జీడిపప్పులు యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని తర్వాత అందులో యాడ్ చేసుకుందామండి. తర్వాత చూద్దాము. ఈ విధంగా టమాటోస్ పచ్చిమిర్చిస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకుందామండి. మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఈ విధంగా కుక్ చేసుకున్నాము అంటే మటన్లో ఉన్న వాటర్ అనేవి మనకి పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే వాటర్ అనేవి వచ్చేసాయి కదా, మనం ఏ వాటర్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము అంటే వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఆనియన్స్ అలానే జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాం కదా, అవి కూడా పేస్ట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మనకు కావాల్సినంత వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ అనేవి పైకి వచ్చేసాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని 6 విజిల్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసాము అంటే పీసెస్ అనేవి చాలా చక్కగా కుక్ అవుతాయి. ఈలోపు మనం ఇది సైడ్కి పెట్టేసుకుందాము. కుక్కర్ 6 విజిల్స్ తర్వాత చూద్దామండి. నెక్స్ట్ ఫ్రై మసాలా కోసం ఇక్కడ హాఫ్ బౌల్ వరకు ధనియాలు యాడ్ చేస్తున్నాను. అలానే ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులో లవంగాలు అలానే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము. ఈ మసాలాస్ ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే టేస్ట్ అనేది ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. లాస్ట్లో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 6 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాము అంటే పీసెస్ అనేవి చాలా చక్కగా కుక్ అవుతాయి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మనకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము.
పీసెస్ అనేవి చాలా చక్కగా కుక్ అవుతాయండి. ఒకవేళ మనకి కుక్ అవ్వకపోతే ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే విజిల్తో అవసరం లేకుండా 10 మినిట్స్ పీసెస్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి. నేను ఒక 10 మినిట్స్ కుక్ చేస్తున్నాను కొంచెం సాఫ్ట్ అవ్వడానికి పీసెస్. ఈ విధంగా మనం కుక్ చేసుకున్నాము అంటే పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎప్పుడైనా కానీ పీసెస్ మనం కొంచెం చిన్నవే కట్ చేసుకొని కుక్ చేసుకున్నాము అంటే మటన్ పీసెస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇందులో మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మటన్ అనేది కుక్ అయింది అనుకుంటే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే మటన్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఎప్పుడు మనకి ఒకటే టేస్ట్ రావాలి అంటే ఈ విధంగా మసాలాస్ అలానే స్టెప్ బై స్టెప్ చేసుకున్నాము అంటే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక హాఫ్ అన్ అవర్లో ఈ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఈ కర్రీ రైస్ అలానే చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.